అందరికీ నమస్కారం. నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం. కల్కితో కబుర్లు, సరదాగా కాసేపు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, ఇవేంటో తెలుసా? ఉస్తికాయలండి. ఇవి బాగా అడవిలో దొరుకుతాయి. ఇప్పుడు మనకు మార్కెట్లో కూడా చాలా బాగా లభిస్తున్నాయి. ఇవి చాలా బాగుంటాయండి. ఈ ఉస్తికాయలతో మనం ఇప్పుడు ఉస్తికాయలు పప్పు చేసుకున్నాము. ముందుగా మనం ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి. కప్పు కందిపప్పు బాగా కడిగేసి మనం ముందే కడిగి ఉంచుకున్న కందిపప్పులో హాఫ్ స్పూన్ వంట సోడా, అలాగే కాస్త పసుపు వేసుకొని మనము ఉప్పు నీళ్ళలో వేసుకున్నామండి. ఈ ఉస్తికాయలు ఉప్పు నీళ్ళలో వేసుకున్న ఉస్తికాయల్ని ఈ కందిపప్పులో వేసేసుకోవాలి. వాటర్ తీసేసి ఓన్లీ కాయలు మాత్రం కందిపప్పులో వేసుకోవాలి. ఉస్తికాయలు చాలా హెల్దీ అంటారండి. ఈ కాయలను అయితే మనం ఒరుగు మిరపకాయలు వేసుకుంటాం కదా, మజ్జిగ మిరపకాయలు, అలాగా కూడా ఇవి ఉప్పు మజ్జిగలు ఊరబెట్టి ఎండాకాలంలో కనుక ఎండబెట్టుకున్నామంటే కనుక మనం ఆకుకూర పప్పు అలాంటివి చేసుకున్నప్పుడు ఈ ఉస్తికాయలు నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. పప్పులో ఉస్తికాయలు వేసేసుకున్నాక 2 టొమాటోలు, 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మనం కందిపప్పు, ఉస్తికాయలు, వంట సోడా, పసుపు, పచ్చిమిర్చి, టొమాటో అన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసుకొని 3 విజిల్స్ పెట్టుకొని వచ్చేద్దాం. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఉస్తికాయల పోపు కోసం మనం ఉల్లిపాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న కప్పు చిక్కటి చింతపండు రసం రెడీ చేసుకోవాలి. మనం పోపు కోసం స్టవ్ పైన బాండలు పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిర్చి, 1 స్పూన్ మెంతులు, ఆవాలు, జీలకర్ర, అలాగే మనం యాజ్ యూజువల్ పచ్చిశనగపప్పు కాస్త, మినపప్పు కాస్త వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ముందే వేసుకున్న వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ వేసుకొని దోరగా వేసుకోవాలి. ఇలా మనం పోపు వేగేటప్పుడే కాస్త ఇంగువ, అలాగే ఒక చిటికెడు పసుపు, మనం ఆల్రెడీ పప్పులో పసుపు వేసుకున్నాం కానీ ఇప్పుడు పోపుకి కొద్దిగా పసుపు వేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసేసుకుందాం. ఈ చింతపండు పులుసులో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు బాగా మగ్గనిద్దాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఇక చూడండి, చింతపండు పులుసులో బాగా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ బాగా ఉడికిపోయాయి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు బాగా ఉడికిన తర్వాత పప్పు ఎత్తి ఇందులో కలుపుకుందాం. కావాల్సినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో బాగా మెదుపుకొనేస్తాం. ఉస్తికాయలు, టొమాటోలు అవన్నీ బాగా మెదుపుకొనేద్దాం. బాగా మనం మెత్తగా మెదుపుకొని వేసిన తర్వాత పోపు వేసుకుందాం. చూడండి, ఇలా బాగా మెత్తగా అయిపోయింది పప్పు, ఉస్తికాయలు. ఇప్పుడు మనం దీన్ని పోపులో కలిపేసుకుందాం. కాస్త వాటర్ వేసి ఉడికించుకుందాం. కుక్కర్లోని వాటర్ కొద్దిగా వేసేసుకొని పప్పు బాగా ఉడికించుకుందాం. అంతేనండి, ఇది కొంచెం ఉడికిందంటే గనక ఉస్తికాయల పప్పు రెడీ. అన్నంలోకి, సంగటిలోకి కూడా చాలా బాగుంటుంది, చపాతీకి నంచుకోవడానికి. ఇప్పుడు 2 మినిట్స్ ఉడికించుకుందాం. అంతే, సింపుల్ గా రెడీ అయిపోయే ఉస్తికాయల పప్పు. హాఫ్ అన్ అవర్ లో రెడీ అయిపోతుందండి పప్పు ఉడికి అన్ని చేసే లోపల. వేడి వేడిగా కమ్మటి ఉస్తికాయల పప్పు సర్వింగ్ కి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనం వేడి వేడిగా బ్రౌన్ రైస్ తో చేసిన సంగటి వడ్డించుకుంటామండి. చూడండి ఎంత బాగుంది కదా సంగటి. ఉస్తికాయల పప్పు చూడండి, గెసాలు వేసి చేసినట్టుగా ఉస్తికాయలు ఎంత చాలా బాగున్నాయి చూడండి చూడడానికి. కాస్తంత నెయ్యి వేసుకుందాం. ఇలాగా మనం తిన్నామంటే చాలా బాగుంటుంది.